గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరైతే మనము రంగవల్లి అంటే మ్యాథ్స్ ఫోరం తరఫున మనకు రంగవల్లి కాంపిటీషన్ జరుగుతుంది. మరి దీనికి గూగుల్ ఫామ్ని ఏ విధంగా మనం ఫిల్ చేయాలో ఒక్కసారి గమనిద్దాము. మనకు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ గూగుల్ ఫామ్ ద్వారా మన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మనం ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనము ముగ్గు వేసిన తర్వాత ఒక 2 ఇమేజెస్, సో ఇక్కడ చూడండి అప్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనం ఒక 2 ఇమేజెస్ ముగ్గు వేసిన తర్వాత ఒక 2 ఫోటోల్ని మనము కెమెరాతో మనము ఏం చేసుకోండి, అలా ఫోటో తీసి పెట్టుకోండి. అలా చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూపించిన విధముగా మళ్ళీ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇదైన తర్వాత మనము ముగ్గు వేస్తూ కూడా మనము ఒక వీడియోని మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మరి ముగ్గు అంటే మనం ముగ్గు అంతా వేసిన తర్వాత ఆ వీడియోని కాకుండా లింక్ని మనము అప్లోడ్ చేయాలి. సో ఏ విధంగా లింక్ని మనము అప్లోడ్ చేయాలనేది కూడా ఒక్కసారి చూద్దాము. సో ఇది వచ్చేసి ఇమేజ్ని మనము అప్లోడ్ చేయడం. సో ఈ విధంగా మనము ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. సో ఇమేజ్ పూర్తి కంప్లీట్ అవ్వగానే ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది, ఆటోమేటిక్గా అప్లోడెడ్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో మొత్తాన్ని అంటే మనం ముగ్గేస్తున్నప్పుడు వీడియోని మన సెల్ ద్వారా మనం పూర్తిగా వీడియోని అంతా తీసిన తర్వాత చూడండి ఒక్కసారి ఇక్కడ డ్రైవ్ అని కనిపిస్తుంది కదా. సో ఆ డ్రైవ్లోకి వెళ్ళి కింద రైట్ సైడ్ బాటంలో ప్లస్ మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ అని మనము అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన యొక్క సెల్లులో ఏవైతే వీడియోస్ ఉన్నాయో లేదా ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తాయి. సో ఇప్పుడు వీడియోస్ తీసుకుందాము అనుకుందాము. సో ఇక్కడ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక కెమెరాతో తీసాం కదా, సో కాబట్టి మనకు అక్కడ ఇదిగోండి ఒక వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. చేయాలంటే జస్ట్ దాన్ని ఏదైతే వీడియో మనం ఇప్పుడు డ్రైవ్లోకి అప్లోడ్ చేయాలో దానికి జస్ట్ క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి జరుగుతుంది, అప్లోడ్ జరుగుతూ ఉంది. సో అంటే డ్రైవ్లోకి మన వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకు ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ అప్లోడింగ్ 1 ఫైల్ అని కనిపిస్తుంది చూడండి. సో ఇది అప్లోడ్ అవుతుంది. సో ఇది పూర్తిగా అప్లోడ్ అయిన తర్వాత మనం ఏ విధంగా ఈ లింక్ని గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయాలో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇది పూర్తిగా అప్లోడ్ అవ్వనివ్వండి. సో అప్లోడ్ అవుతుంది అంటే ఏంటి, మనము ఏదైనా కానీ నాట్ ఓన్లీ దిస్, ఏదైనా కానీ మనము డ్రైవ్లోకి వీడియోని మనము ఈ విధంగా అప్లోడ్ చేయాలి. డైరెక్ట్గా డ్రైవ్లోకి వెళ్ళడము, కింద వచ్చేసి ప్లస్ న్యూ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడము. సో ఇక్కడ చూడండి పైన టాప్లో వచ్చింది కదా, ఇదే ఈ వీడియో లింక్ నేను గూగుల్ ఫామ్లోకి పంపించాలంటే ఫస్ట్ అక్కడ రైట్ సైడ్ 3 బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ అని ఉంటుంది చూడండి, మేనేజ్ యాక్సెస్ అని ఉంటుంది. సో దాంట్లో కింద రిస్ట్రిక్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంటుందంటే ఎనీవన్ విత్ ద లింక్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. చేసేసి బయటికి మనము బ్యాక్ వచ్చేసేయాల. ఇప్పుడు మళ్ళీ మనం చూడండి ఒకసారి గమనించినట్లయితే బ్యాక్ వచ్చేసాము. బ్యాక్ వచ్చిన తర్వాత అంటే ఏంటంటే ఎవరైనా చూడవచ్చు ఈ వీడియోని అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా లింకుని తీసుకోవచ్చు. సో 3 బటన్స్ ఉన్నాయి కదా, వీడియోకి పక్కనే రైట్ సైడు దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సింపుల్గా కాపీ లింక్ అని కొట్టేస్తే చాలు, కాపీ అయిపోతుంది. సో ఆ కాపీ అయినటువంటి లింక్ ఇప్పుడు మళ్ళీ మనము గూగుల్ ఫామ్లో వెళ్ళాలి. సో ఇలా బ్యాక్ వచ్చేసి గూగుల్ ఫామ్లో ఎక్కడైతే లింక్ పేస్ట్ అని ఉంటుంది చూడండి ఒక్కసారి, వీడియో లింక్ ఆఫ్ రంగోలి అని ఉంది కదా, జస్ట్ అక్కడ మనం ఇప్పుడు కాపీ చేసినటువంటి లింక్ని జస్ట్ పేస్ట్ చేస్తే చాలు. సో మెయిన్ ఏంటంటే యాక్సెస్ ఇవ్వడం కోసం మనం ఏం చేయాలి అంటే అక్కడ ఎనీవన్ ఆఫ్ దిస్ లింక్ అనేదాన్ని ఖచ్చితంగా ఉండాలన్నమాట. లేకపోతే గూగుల్ లింక్ పెట్టినా కానీ మనకి ఏమవుతుంది అంటే అది మనకు వీడియో డిస్ప్లే కాదు. సో ఇలా లింక్ మనము పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ కొట్టేస్తే మీ వీడియోలు మాకు చేరుతాయి.